ఏంటి యూట్యూబ్ కొంపముంచింది అనుకుంటున్నారా? అవును, నిజమే. యూట్యూబ్‌లో 2 ఛానెల్స్ కంటే ఎక్కువ ఛానెల్స్ మీకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. లేదా కొత్తగా సెకండ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకొక బ్యాడ్ న్యూస్ ఉంది. మీ యూట్యూబ్ ఛానెల్ మానిటైజేషన్ అవ్వకపోవచ్చు. మానిటైజేషన్ అయిన ఛానెల్ కూడా డీమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే. యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త పాలసీ ఇలానే ఉంది. అదేంటో తెలుసుకోండి, మీ ఛానెల్‌ని కాపాడుకోండి. వీడియోలోకి ఎళ్ళే ముందు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ యూట్యూబ్ నుంచి వచ్చినప్పుడు మీ దాకా రావాలంటే ఇప్పుడే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలుకి ఈ యూట్యూబ్ పాలసీ ఏంటి? ఈ పాలసీ వల్ల ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ డిమానిటైజేషన్ అవుతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతుందో క్లారిటీగా చెప్తాను, శ్రద్ధగా వినండి. మీకు గాని 2 ఛానల్స్ కంటే ఎక్కువ ఛానల్స్ ఉంటే అవి ఓల్డ్ అకౌంట్స్ అయినా లేదా కొన్ని ఇయర్స్ క్రితం క్రియేట్ చేసి ఉన్న ఛానల్స్ అయినా ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీరు ఆ పాత ఛానల్లో చేసి ఉంటే జాగ్రత్తగా వినండి. మీ ఓల్డ్ ఛానల్లో యూట్యూబ్ రూల్స్ కి అగెనిస్ట్ గా ఏమైనా వీడియోస్ చేసి ఉండి దానివల్ల మీ ఆ ఛానల్ డిమానిటైజేషన్ అయి ఉంటే మీరు కొత్తగా పెట్టిన న్యూ ఛానల్ కూడా 99% ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఓల్డ్ ఛానల్లో యూట్యూబ్ రూల్స్ కి అగెనిస్ట్ గా ఏమైనా వీడియోస్ చేయడం వల్ల మీ పాత ఛానల్ డిమానిటైజేషన్ అయిందనుకోండి, అలానే ఆ పాత ఛానల్లో మీరు సెక్షువాలిటీ కంటెంట్ వీడియోస్ చేసి ఉండి దానివల్ల డిమానిటైజేషన్ అయినా లేదా పొలిటికల్ గా ఏమైనా రెచ్చగొట్టే వీడియోస్ చేసి మీ ఛానల్ డిమానిటైజేషన్ అయినా మీరు ఏవైతే ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టారో అవి కూడా డిమానిటైజేషన్ ఛాన్సెస్ 99% ఉన్నాయి ఈ పాలసీ వల్ల. నేను చెప్పిన వీటిల్లో ఏమన్నా మీరు పాత ఛానల్లో చేసి ఉంటే మాత్రం దానివల్ల మీ ఛానల్ డిమానిటైజేషన్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు అదే జీమెయిల్ మీద మీరు కానీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే 99% మీ ఛానల్ డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కొత్తగా ఛానల్ పెట్టుంటే మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉండదు, లేదా ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉంటే డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా యూట్యూబ్ మీ ఛానల్ ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే చాలా మంది మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి నచ్చిన కంటెంట్ ని ఒక్కొక్క ఛానల్లో వాళ్ళకి నచ్చిన విధంగా పోస్ట్ చేస్తున్నారు. వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడం, లేదా మూవీస్ లో కామెడీ సీన్స్ ని కట్ చేసి పెట్టడం, లేదా ఫైట్ సీన్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి పెట్టడం, పొలిటికల్ గా రచ్చగొట్టే వీడియోస్, అలానే వైలెంట్ గా ఉండేవి. కొంతమంది అయితే ఓన్లీ టెక్స్ట్ పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి యూట్యూబ్ లో వదిలేస్తుంటారు. ఇలా మీరు టెక్స్ట్ పెట్టి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ని యాడ్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టినా మీ కంటెంట్ అనేది మానిటైజేషన్ అయ్యే టైంలో చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా చేయటం వల్ల యూట్యూబ్ లో అనవసరమైన చెత్త కంటెంట్ అంతా ఎక్కువైపోతుంది. ఎవరైనా యూట్యూబ్ లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూద్దాం వస్తే వాళ్ళకి ఇలాంటి వేస్ట్ గా ఉండే కొన్ని వీడియోస్ రికమెండ్ చేయటం వల్ల యూట్యూబ్ పాలసీస్ కి ఎగనిస్ట్ గా ఉంటుంది. అందుకే ఇలాంటి వీడియోస్ ని కంట్రోల్ చేయాలంటే యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చి పెడుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, యూట్యూబ్ కి ఎలా తెలుస్తుంది మేమే 2 ఛానల్స్ క్రియేట్ చేసామని? చాలా మంది ఒక్క జీమెయిల్ అకౌంట్ తోనే మల్టిపుల్ ఛానల్స్ ని క్రియేట్ చేస్తుంటారు. దానివల్ల యూట్యూబ్ కి ఈజీగా తెలిసిపోతుంది. ఇంకో మిస్టేక్ చేసేది ఏంటంటే ఒక్క మొబైల్ నెంబర్ ని అన్ని ఛానల్స్ కి ఇవ్వటం. ఇది ఆటోమేటిక్ గా యూట్యూబ్ కి తెలిసిపోతుంది. అలానే మీరు కానీ ఫేస్ చూపించి వీడియోస్ చేస్తుంటే ఫస్ట్ ఛానల్లో కూడా సెకండ్ ఛానల్లో కూడా సో ఈజీగా మీరే చేస్తున్నారని యూట్యూబ్ కి తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఒకే మొబైల్లో 2-3 ఛానల్స్ రన్ చేస్తున్నా అందులో ఫస్ట్ ఛానల్ డిమానిటైజేషన్ అయ్యి ఉంటే మీ మిగతా 2 ఛానల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఐపీ నుంచి ట్రేస్ చేయొచ్చు ఈజీగా. సో మీలో ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసి మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ జీమెయిల్స్ క్రియేట్ చేసి వాళ్ళ మీద కొత్త ఛానల్ పెట్టండి. అందులో కూడా యూట్యూబ్ రూల్స్ కి అగెనిస్ట్ గా కాకుండా వాళ్ళ పాలసీస్ ప్రకారం వీడియోస్ చేయండి. వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి మీరు వీడియోస్ చేయకండి. మీరు చేసిన మానిటైజేషన్ అయ్యే టైంలో అవి ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వదు. సో మీరు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు యూట్యూబ్ ని సీరియస్ గా తీసుకొని యూట్యూబ్ లో మీరు మనీ సంపాదించాలనుకుంటే యూట్యూబ్ పెట్టిన రూల్స్ ని అగెనిస్ట్ గా ఏ వీడియో చేయమాకండి. ఇలా కాపీ చేసి పెట్టడం, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టి కొన్ని న్యూస్ ఆర్టికల్ తీసుకొచ్చి టెక్స్ట్ లాగా పెట్టి ఇలా చేయకండి. ఎందుకంటే మీకు ఫస్ట్ లో కొంచెం మానిటైజేషన్ అయినట్లే అనిపిస్తుంది. బట్ మీరు రియల్ గా ఎప్పుడైతే మానిటైజేషన్ అప్లై చేస్తారో అప్పుడు మీ వీడియోస్ రిజెక్ట్ అవుతాయి, మానిటైజేషన్ కూడా అవ్వదు. సో మీరు ఈ ఇయర్స్ అన్ని పడ్డ కష్టం ఆ ఒక్క సెకండ్ లో పోతుంది. సో మీరు పాత ఛానల్లో చేసిన మిస్టేక్స్ వల్ల కొత్తగా పెట్టిన ఛానల్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. రూల్స్ కి అగెనిస్ట్ గా ఏ వీడియో చేయకండి. ఆల్రెడీ చాలా మంది ఛానల్స్ కూడా డిమానిటైజేషన్ అయ్యాయి, అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలానే ఎవరైనా యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ ఆన్ యూట్యూబ్.